బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ శివార్ మేడ్చల్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కెమికల్ కంపెనీ రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ పేలుడుతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 2 ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల అదుపు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ చేస్తారు. కుమార్, ఏ టైం జరిగింది అగ్ని ప్రమాదం? ప్రస్తుతం ఏంటి పరిస్థితి? మంటలు అదుపులోకి వచ్చాయా? థ్యాంక్ యూ సతీష్. మేడ్చల్ పారిశ్రామిక వార్డులోనే భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒక కెమికల్ కంపెనీలోనే రియాక్టర్ పేరడంతో ఒక్కసారిగా మంటలు అయితే ఎగిసిపడ్డాయి. అయితే భారీ శబ్దాలతో పేలుడు సంభవించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా దట్టమైన పొగ కూడా వ్యాపించింది. అయితే వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా ఇటు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు కూడా అక్కడికి చేరుకొని భద్రతా చర్యలు కూడా చేపట్టారు. అయితే ప్రమాద ప్రాంతానికి స్థానికులను వెళ్లకుండా కూడా ప్రస్తుతం అక్కడ నియంత్రిస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం తీవ్రత దృష్ట్యా మరిన్ని ఫైర్ ఇంజన్లు తరలించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఘటనలో ఎవరైనా గాయపడ్డారా, అలాగే ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది అనే వివరాలు అయితే ప్రస్తుతం ఇంకా సేకరిస్తున్నారు. అయితే రియాక్టర్లు పేలడానికి గల కారణాలపై అధికారులు ఆరాధిస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణమా లేక కెమికల్ రియాక్షన్ వల్ల ప్రమాదం జరిగిందనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ ఘటనతో మేడ్చల్ పారిశ్రామిక వాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఇలాంటి రియాక్టర్లు టెంపరేచర్ ఎక్కువైనా సరే ఇమీడియట్ గా ఏదైతే అన్ని కూడా పేలిపోయే పరిస్థితి ఉందో, అయితే కంపెనీ ముందుగానే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నాయా లేదనేది అయితే ప్రస్తుతం ఏదైతే ఇటు అధికారులు కూడా విచారణ చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం 2 ఫైర్ ఇంజన్లు అయితే అక్కడ చేరుకొని మంటలను అయితే అదుపు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే రియాక్టర్ పేలడంతో కూడా భారీ శబ్దం రావడంతో అక్కడ ఉన్న స్థానికులు, అక్కడ ఉండే నివాసితులు కూడా ఒకసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు. అయితే ముఖ్యంగా ఈ పారిశ్రామిక వార్డులో ఆ రియాక్టరే కాకుండా ఇంకా కొన్ని రియాక్టర్లు కూడా ఉన్నట్లయితే గుర్తించారు. అయితే వెంటనే వాటన్నిటిని కూడా ఆఫ్ చేయడం జరిగింది. అయితే ఈ కెమికల్ రియాక్షన్ అనేది ఈ రియాక్టర్ లో మిక్సింగ్ జరిగే సమయంలోని ఇటు టెంపరేచర్ ఎక్కువ కనుక ఉంటే కనుక ఖచ్చితంగా అవి పేలిపోయే అవకాశం అయితే ఉంటుంది. అయితే అన్నిటి కూడా ముందుగానే చెక్ చేసుకుంటూ పెట్టుకుంటారు. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో కూడా ఇది హై టెంపరేచర్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇది కెమికల్ రియాక్షన్స్ అన్ని మిక్స్ అవుతాయి కాబట్టి వాటిని కూడా ముందుగానే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు పేలిన రియాక్టర్ కి సంబంధించి అసలు ఏదైనా షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ అగ్ని ప్రమాదం జరిగిందా లేదంటే నార్మల్ గా ఏదైనా టెంపరేచర్ ఎక్కువ పేలిందనే దానిపై ప్రస్తుతం అధికారులు ఆరాధిస్తున్నారు. అయితే అక్కడ ఉన్న చుట్టుపక్కల వారందరినీ కూడా అక్కడికి రానియకుండా పోలీసులు అయితే భద్రతా చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం 2 ఫైర్ ఇంజిన్లు ఏదైతే అక్కడ మంటలను అదుపు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.